నోట్ చేసుకోండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. హల్లెలూయా. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఈ రాత్రి మనకి ఇచ్చినటువంటి ఈ వాక్య లేఖనములు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, నీకు వందనాలైనా. మా మధ్యలో చదవబడినటువంటి వాక్య లేఖనమున తండ్రి, నీది నా తండ్రి. ప్రభు, ఈ వాక్య లేఖనమును చేత నా తండ్రి, నాతోనూ నా తండ్రి, ఎంతమంది అయితే లైవ్లో వీక్షిస్తున్నారో, వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరితోనూ ప్రభు నీవే మాట్లాడాను నా తండ్రి. ప్రభు, నారు పొయ్యివాన్లో నీరు పెట్టువాన్లో ఏం లేదు కానీ నా తండ్రి, ఫలింప చేయువాడవు నీవు తండ్రి. నీవు నీ ఆత్మ ద్వారా మాట్లాడు మా జీవితాలను నా తండ్రి, మా మోడ్బారినటువంటి జీవితాలను ప్రభా, ఎలాంటి స్థితిలో ఉన్నామో నా తండ్రి, మా ఆత్మీయ స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు నా తండ్రి. ఆత్మ సంబంధముగా నా తండ్రి ఫలించే జీవితంలోనికి నా తండ్రి మమ్మల్ని నడిపించు అని వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించు, మాకు బుద్ధి చెప్పుమని నా తండ్రి. నీ ఆత్మకు నన్నును, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, వస్తున్న వారిని, తర్వాత వింటున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మహస్తాలకు అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మరొక్క మారు మనం చదువుకుందామండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. హల్లెలూయా. ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ఇక్కడ గలతీ సంఘంలో ఉన్న వారికి అపోస్తులైన పౌలు లేఖనం రాస్తున్నాడండి. ఇప్పుడు కూడా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో, వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏందనగా, దేవుని ఎరిగిన వారమైన మనము దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్నాం గనక, అందుకే ఆత్మ చెప్పు సంగతులు ఆత్మ చెవిగల వారు వినుగాక అంటున్నాడు. దేవుని ఎరిగిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రకారంగా నడవాలో, ఇక్కడ సంఘములో ఉన్న వారితో అపోస్తులైన పౌలు అక్కడ ఒక విశ్వాసులను చూస్తున్న సమయంలో వారి యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే, మొదట వారి యొక్క జీవితము ఆత్మానుసారంగా ఆరంభించబడి తర్వాత ఏమైపోతుందంట, రాను ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో, ఈ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా శరీరానుసారమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతున్న సమయంలో అపోస్తులైన పౌలుకి గలతీ సంఘంలో ఉన్న వారు ఈ ప్రకారంగా ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్న సమయంలో బాధతో అపోస్తులైన పౌలు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ లేఖనాన్ని అక్కడ ఉన్న వారికి ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడండి. అదే రీతిగా ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ దేవుణ్ణి ఎరిగినటువంటి మనతో, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనతో, దేవుని యొక్క విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనతో ఈ రాత్రి దేవుని ఆత్మ మాట్లాడుతున్నదండి. మన జీవితము కూడా ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో, ఈ రాత్రి ప్రభు మనము ఏ ప్రకారంగానైతే దేవుని ఎరిగిన తర్వాత మన యొక్క జీవితం ఏమైందంటే ఆత్మానుసారమైన జీవితం ఆరంభింపబడి ఆత్మానుసారమైన జీవితంలో కొనసాగాలని దేవుని యొక్క ఆత్మ యొక్క చిత్తమై ఉన్నదండి. ఇక్కడ కూడా గలతీ సంఘంలో ఉన్న వారి పట్ల కూడా పౌలు ఏమంటున్నాడంటే, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో మీరు ఆత్మానుసారంగా నడవాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన గలతీలో సేవ చేసినటువంటి వ్యక్తి, అపోస్తులైన పౌలు గలతీ సంఘంలో సేవ చేసినటువంటి దేవుని దాసుడై ఉన్నాడు. అతడు పరిచర్య నిమిత్తమై వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్న సమయంలో ఇక్కడ గలతీ సంఘంలో ఉన్న ఒక పరిస్థితి ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి విశ్వాసుల యొక్క జీవితం ఎప్పుడైతే శరీరానుసారమైన జీవితంలోనికి నడుస్తున్న సమయంలో దేవుని యొక్క ఆత్మ పౌలుకు చెప్తున్న సమయంలో అపోస్తులైన పౌలు దేవుని ఆత్మ ద్వారా ఈ లేఖనాలు రాస్తూ అక్కడ ఉన్న విశ్వాసులకు హెచ్చరించడం జరుగుతున్నది. ఈ రాత్రి కూడా
ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మన జీవితాలు ఏవైతే ఉన్నాయో మనము కూడా ఆత్మానుసారంగా నడుస్తున్నామా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినాన్ని సమయాన్ని ఇచ్చి ఒక వ్యక్తిని ప్రకారంగా నిలబెట్టుకొని తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు ఏ ప్రకారంగానైతే అక్కడ ఉన్న సంఘం యొక్క పరిస్థితిని చూసి బాధతో ఈ లేఖనాలు రాస్తున్నాడో ఈ రాత్రి కూడా క్షమించండి, హల్లెలూయా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా విశ్వాసుల యొక్క జీవితాలను చూసి ఈ రాత్రి దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్నవారు శ్రద్ధగా వినండి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినమై ఉన్నది. హల్లెలూయా. చాలా రోజులుగా 2-3 నెలల నుంచి నేను లైవ్ చేయడం లేదండి. ఈరోజు దేవుని ఒక ఆత్మ ద్వారా ఇక్కడ లైవ్ చేయడం జరుగుతున్నది. కనుక వింటున్న ప్రతి మాట కూడా దేవుని ఆత్మ ద్వారా పలకబడుతుంది. కనుక ఎవరు కూడా ఈ మాటలను వెనుకకు త్రోసివేయకండి. ఎందుకంటే మన చనిపోయిన బ్రతుకులను జీవంలోనికి నడిపించేటువంటి మాటలై ఉన్నాయి. కనుక దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో, మన జీవితంలో ఏవైతే లోపాలు ఉన్నాయో, మన జీవితంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకోవడానికి మనల్ని మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుందామండి. ఇక్కడ గలతీ సంఘంలో ఉన్న వారితో ఏ ప్రకారంగానైతే పౌలు లేఖనాలు రాసి చెప్తున్నాడో ఈ రాత్రి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి అయిన సంఘముగా పిలువబడుతుంది. కనుక ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయమై ఉన్నదండి. ఈనాటి దినాలలో అనేకులను మనం చూస్తున్న మన జీవితము మొదట ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో మనం ఆత్మానుసారంగా నడుస్తున్నామా, దినదినము మన శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నామా అనేది మనం ఏం చేసుకోవాలి, చూసుకోవాలండి. ఎందుకంటే మనం అంత్య దినాలలో, చివరి దినాలలో, ప్రభు యొక్క రాకడ సమీపంలో కాలంలో మనం జీవిస్తున్నామండి. కనుక మన జీవితాన్ని గనక మన జీవితం పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండకపోతే మన యొక్క రక్షణ జీవితం ఏదైతే ఉందో మన యొక్క రక్షణని భయముతో వణుకుతో గనక కొనసాగించుకోకపోతే మనము దేవుని దగ్గరికి వెళ్ళమండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో నిజముగా మనము ఆత్మానుసారంగా నడుస్తున్నామా, రాను మనం శరీరానుసారంగా నడుస్తూ మన జీవితాన్ని శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నామా, ఆత్మానుసారంగా నడుస్తూ క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ఎదుగుతున్నామా అనేది ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యమై ఉన్నది. కనుక మనం వాక్యంలో చూసుకుంటూ మన యొక్క జీవితాన్ని కూడా మనం ఏం చూసుకుందామండి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న సమయంలో మనము ఆదాం యొక్క జీవితాన్ని చూసుకుందామండి మొదట. దాని తర్వాత మన జీవితంలోనికి వస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆదాముకు కూడా దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నప్పుడు అతను ఏ ప్రకారంగా శరీరానుసారమైన జీవితంలోనికి వచ్చాడో మనకు తెలవాలండి. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నీలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. మొదటి మానవుడైన ఆదామును దేవుడు నీలమట్టితో నిర్మించి, తన స్వహస్తాలతో నీలమట్టితో నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువుదగా నరుడు ఏమైందంట, జీవించు ఆత్మ ఆయను. దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఆదామును తయారు చేసుకున్నాడండి. అదే రీతిగా దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని చిందించి
మనల్ని కూడా ఏం చేశాడంటే కొనుక్కున్నాడండి. ఏ ప్రకారంగానైతే ఆదామును నేల మట్టితో నిర్మించుకున్నాడో దేవుడు మనల్ని తన యొక్క స్వరక్తమునిచ్చి మరి మనల్ని ఏం చేసుకున్నాడు, కొనుక్కున్నాడండి. ఇక్కడ ఆదాము దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా మనము శరీర సంబంధులుగా ఈ లోకంలో ఉన్నాము. మనల్ని తన స్వరక్తమునిచ్చి ఆత్మ సంబంధులుగా మనల్ని మార్చాడండి. ఎప్పుడైతే తన రక్తము చేత ఎప్పుడైతే మన పాపములు దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకున్నామో, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని మారు మనస్సు నుండి బాప్తిసము తీసుకున్నామో, శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని ముగించి ఆత్మ సంబంధమైనటువంటి కొత్త జీవితంలోనికి మనం ఏమైనాము, వచ్చి ఉన్నాము. ఇక్కడ చూడండి, ఆదాముని ఏం చేశాడు, తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఇక్కడ మనల్ని చూస్తున్న సమయంలో దేవుడు మనల్ని తన స్వరక్తమునిచ్చి ఆత్మ సంబంధులుగా మనల్ని మార్చాడండి. ఇక్కడ ఆత్మ సంబంధిగా చేసుకున్నటువంటి ఆదాము దేవుని ఒక ఆజ్ఞను అతిక్రమించి శరీర సంబంధిగా మారిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అవ్వడమే కాదు, అతనికి మరణం అనేది సంభవించింది, అతనికి శాపం అనేది సంభవించింది, అతనికి రోగం అనేది కూడా సంభవించిందండి. అదే రీతిగా దేవుని యొక్క సరక్తము చేత కొనబడినటువంటి మనము, ఆత్మ సంబంధులుగా తీర్చబడినటువంటి మనము, అందుకే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఎవరై ఉన్నారు, ఆత్మ అయి ఉన్నాడు. మనము కూడా ఆయన పోలికలోనికి మనల్ని ఏం చేసుకున్నాడు. ఆత్మ సంబంధులుగా తన స్వరక్తము చేత మనల్ని మార్చాడు. మనము శరీర సంబంధంలో ఈ లోకంలో కనబడుతున్నాము, కానీ తన స్వరక్తము చేత మనల్ని ఆత్మ సంబంధులుగా ఈ లోకంలో మనం ఏ ప్రకారంగా జీవించాలి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తుని కూడా చూస్తున్న సమయంలో ఆయన శరీర సంబంధంగా మనకు కనబడుతున్నాడు, కానీ ఆయన క్రియలన్నీ కూడా పరలోకం నుండి పంపినటువంటి దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే జరిగిస్తూ వచ్చాడండి. అదే రీతిగా దేవుని యొక్క చిత్తమును మనం కూడా శరీర రకంగా కనబడుతుంటాము, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము ఆత్మ సంబంధంగా ఏం చేస్తుండాలి, జీవించాలి. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించింది శరీరంలో కనబడుతుంది, కానీ ఆయన యొక్క దేవుని చిత్తాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపాడో ఆ ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. మనము కూడా క్రీస్తు రక్తము చేత ఆత్మ సంబంధులమైనటువంటి మనము క్రీస్తు యొక్క ఉద్దేశము, చిత్తం ఏదైతే ఉందో అది మనము నెరవేర్చాలనండి. ఇక్కడ దేవుడు ఆదాముని తన స్వహస్తాలతో చేసుకుంటున్న సమయంలో ఆదాముకు ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగిందండి. ఏదేను తోటలో ఒక చెట్టును పెట్టి ఆ పండును మీరు తినకూడదని దేవుడు అతనికి ఏం చేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఇచ్చిన సమయంలో ఆదాము ఏమయ్యాడంటే, ఎప్పుడైతే సైతాను యొక్క శోధనకు ఈ ఆదాము అవ్వలు ఎప్పుడైతే సర్పరూపంలో వచ్చినటువంటి సైతాను యొక్క శోధనకు లోబడి దేవుని యొక్క మాటకు లోబడకుండా, ఎందుకంటే తన స్వహస్తాలతో చేసుకున్నాడని ఆదాముకు తెలుసు. ఎందుకంటే ఆదాముతో దేవుడు సహవాసం చేసే వ్యక్తి, దేవునితో సహవాసం ఉన్నప్పటికీ, దేవునితో సంబంధం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాట ఏదైతే ఉందో అది నమ్మకుండా సైతాన్ యొక్క మాటను నమ్మి వీరేమైపోయారండి, దేవునికి దూరం అవ్వడమే కాదు, ఏదేని తోటలో నుండి దూరం అవ్వడమే కాదు, వారు ఆత్మానుసారంగా చేయబడినటువంటి వారు శరీరానుసారమైన దిగంబరత్వంలోనికి వచ్చేసి శరీరానుసారమైన జీవితంలోనికి వచ్చేసారండి. ఎప్పుడైతే శరీరానుసారమైన జీవితంలోనికి వచ్చేసారో వారు సిగ్గు నెరుగుతున్నారు. అంతకుముందు ఆత్మలో మహిమ, తన యొక్క మహిమ వస్త్రము చేత కప్పబడి ఉన్న సమయంలో వారి దిగంబరత్వం వారికి కనబడడం లేదండి. ఎప్పుడైతే దేవుడు వీరికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, ఈ ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించి ఉన్నారో వీరేమైపోయారండి, ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి వారు శరీర సంబంధమైనటువంటి మనుషులుగా మారిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, ఏదైనా తోటలో నుండి దూరం అయిపోయారు. అంతేకాదు సైతాను యొక్క మాటలు విని
దేవునికి దూరమై మరణాన్ని కొని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు, రోగాన్ని కొని తెచ్చుకున్నారు. దేవునికి శాశ్వతంగా దూరమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారండి. చూడండి, ఆదామును ఎంతో ప్రేమతో చేసుకున్నటువంటి ఆదాము ఏమయ్యాడండి? దేవుని యొక్క మాటను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి, దేవుని యొక్క మాటను అతిక్రమించిన కారణాన్ని బట్టి తన యొక్క జీవితంలో దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. మనం అనుకుంటాం దేవుని యొక్క మాటలు చాలా సులువైనవి, చాలా తేలిగ్గా తీసుకుంటుంటామండి. మనము దేవుని మాటలు గనక తేలిక గనక తీసుకుంటే మన యొక్క జీవితంకు పట్టే గతి కూడా ఇలాంటిదే అండి. ఎందుకంటే ఆల్రెడీ ఆదాం చెప్పాడు, నువ్వు పండు తిన్ను దినమున నిశ్చయంగా నువ్వు చచ్చెదవు అని. ఆదాం ఎలా చనిపోయాడండి? ఆత్మలో చనిపోయాడు. అనగా దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది కోల్పోయాడండి. ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మన జీవితం ఏదైతే ఉందో మనం ఆత్మానుసారంగా కొనసాగాలి అని అంటే దేవుడు మనకి ఏ వాక్యమునైతే ఇచ్చాడో ఆ వాక్య ప్రకారంగా మనము నడవాలి. ఈ వాక్య ప్రకారంగా నడవకపోతే మన జీవితము కూడా ఈ వాక్యం అనేది దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కటి ఆజ్ఞలతో కూడినటువంటి వాక్యమైనది కనుక దేవుడు ఏ ప్రకారంగానైతే అక్కడ ఆదాముకు ఆజ్ఞ ఇస్తున్నాడో దేవుడు మనకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడని. ఏ ప్రకారంగా మనం జీవించాలి, ఏ ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఏ ప్రకారంగా దేవుని ఆత్మతో సంబంధం కలిగి మనం ముందుకు నడవాలనేటి ఆజ్ఞలను కూడా ప్రభు మనకిచ్చున్నాడు. అందుకే దేవుడు తన స్వరక్తము చేత మనల్ని కొనుక్కొని ఒక ఆత్మ సంబంధులుగా మనల్ని మార్చాడు గనక మనము శరీర సంబంధిగా ఈ లోకరీతిగా కనబడుతున్నప్పటికీ కూడా ఈ లోకంలో మనం జీవించాల్సినటువంటి జీవితం ఏమైనదంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, అనగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? జీవించాలి. చూడండి, ఇక్కడ ఆదాము దేవుని ఒక ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, శాపాన్ని, రోగాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడండి. మనము కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు గనక మనము కూడా దేవుని యొక్క మాటలను గనక వినకపోతే, దేవుని యొక్క ఆజ్ఞను గనక మనం వినకపోతే మనము కూడా ఆదాముకు కలిగినటువంటి పరిస్థితి మనకు కూడా కలుగుతుందండి. చూడండి, ప్రభు చెప్తున్నటువంటి మాట చూడండి. సంఘంలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి, గలతీ సంఘంలో ఉన్న వారితో అపోస్తులైన పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఇది. ఎఫ్ఎస్సీ సంఘం అండి. ఇక్కడ కూడా ఎఫ్ఎస్సీ సంఘంలో ఉన్న వారితో అపోస్తులైన పౌలు చెప్తున్నటువంటి మాటలు వినండి. దేవుని పిల్లలమైన మనందరితో కూడా ఈ రాత్రి తన సంఘముగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరం కూడా ఆయన సంఘమై ఉన్నాం గనక ఇక్కడ ఎఫ్ఎస్సీ సంఘములతో పౌలు లేఖనాలు రాసి హెచ్చరిస్తున్నాడు. తన సంఘమైనటువంటి పిల్లలతో దేవుని ఆత్మ ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. లైవ్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా దేవుని సంఘమై ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం కనుక ఈ రాత్రి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న సమయంలో దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇస్తున్నాడో, హెచ్చరిస్తున్నాడో, మన యొక్క జీవితాలను దిద్దుకోమంటున్నాడో, మన యొక్క బ్రతుకులను సరి చేసుకోమంటున్నాడో మనము సరి చేసుకుంటే మన యొక్క జీవితాలను మనము కాపాడుకున్న వారం అవుతాం. హల్లెలూయా. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ప్రతిదీ సంఘంలో చెప్పబడుతున్నటువంటి మాటలండి. ఇవి అన్యజనులకు చెప్పబడుతున్నటువంటి మాటలు కాదండి. విశ్వాసులుగా సంఘంలో చేర్చబడినటువంటి వారు, యేసు రక్తము చేత కొడబడినటువంటి వారు, బాప్తిసము పొందినటువంటి వారు, ఆయన సంఘముగా పిలువబడుతున్నటువంటి వారితో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ ప్రకారంగానైతే అపోస్తులైన పౌలు ఒక్కొక్క సంఘంలో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో, తర్వాత ఆ సంఘంలో యొక్క పరిస్థితులు ఎప్పుడైతే నాకు తెలిసాయో ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్న సమయంలో అపోస్తులైన పౌలు ఆ సంఘాలకు లేఖలు రాస్తూ హెచ్చరిస్తున్నాడండి. అదే రీతిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంఘము కూడా దేవుని ఆత్మ ప్రతి ఒక్క సంఘముగా పిలువబడుతున్న మనం ఏ డినామినేషన్కి, ఏ మినిస్ట్రీకి చెందినటువంటి వారమైనా సరే దేవుని యొక్క సంఘమై ఉన్నాం, దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. మనం ప్రాంతాలుగా, భాషలుగా వేరువేరైనప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనం అందరము కూడా ఆయన సంఘమై ఉన్నాం కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక
దేవుడు మనల్ని సరి చేస్తున్న సమయంలో, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న సమయంలో దేవుని యొక్క మాటలకు మనం లోబడదాం. చూడండి, ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడైతే అపోస్తులైన పౌలుకు తెలిసిందో, ఆ ఎఫెసీ సంఘానికి కూడా పత్రిక రాస్తున్నాడండి. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:22. 4:22 ఎఫెసీ. నేను చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. హల్లెలూయా. చూడండి, మునుపటి మన జీవితం ఏదైతే ఉందో అది మోసకరమైనది, దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావం కలిగిన వారిగా మనం జీవించామండి. దేవుని ఎరుగక మునుపు మనం ఎలాంటి జీవితం జీవించామో మనందరికీ మన వ్యక్తిగతంగా తెలుసు. కనుక ప్రియులారా, దేవునిలోనికి వచ్చిన మనము ఈ మునుపటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని పూర్తిగా ఏం చేశాడు? దేవుడు మార్చేశాడు. మార్చబడిన వ్యక్తులుగా దేవునిలోనికి వచ్చే ముందు మనం ఏం చేసామంటే, ఈ పాప జీవితం ఏదైతే ఉందో ఈ పాప జీవితాన్ని అంతా ప్రభు దగ్గర మనం ఒప్పుకొని మారు మనస్సు నొంది నూతన పరచబడిన వారిగా క్రీస్తులోనికి వచ్చిన వారమండి. అందుకే ఇక్కడ చూడండి, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మనమందరము కూడా ప్రభులోనికి వచ్చే ముందు మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని వదులుకొని ప్రభులోనికి వచ్చామండి. దొంగతనము, త్రాగుడు, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, వీటన్నిటి విషయంలో మనం అన్నిటినీ విడిచిపెట్టి విగ్రహారాధన, అబద్ధములాడే స్వభావము, విగ్రహారాధన, కొండంలాడే స్వభావము, కొట్లాటలు పెట్టుకునే స్వభావము, తాగుడు స్వభావము, పోకిరి చేష్టలు, వీటినన్నిటిని కూడా విడిచిపెట్టి మనము ప్రభుని అంగీకరించి పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితంలోనికి వచ్చాం. ఈ నూతనమైన జీవితంలో మేము జీవిస్తాం, ఈ నూతనమైన మార్గంలో మేము నడుస్తామని ప్రభుకి మనల్ని మనం అప్పచెప్పుకొని మనంతట మనమే ప్రభుకి మనల్ని అప్పచెప్పుకున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితం పైన మనకి ఎలాంటి అధికారం మనకి ఇంకా లేదు. మన జీవితాన్ని పూర్తిగా ప్రభుకి ఏం చేసుకున్నాం? ఇచ్చేసుకున్నాం. కనుక దేవుడు తన స్వరక్తంని ఇచ్చి మనల్ని కొన్నాడు గనక దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని ఏం చేయాలనుకుంటాడు? నడిపించాలి అనుకుంటాడు. అందుకే ఇక్కడ గలతీ సంఘంలో ఉన్న వారు ఎప్పుడైతే ఆత్మానుసారంగా వారి యొక్క జీవితాలు అనగా తన మొదటి జీవితం ఏదైతే ఉందో పాపభరితమైన జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి నూతనమైన జీవితంలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి వచ్చారో, నడుస్తున్న సమయంలో వారు ఏం చేస్తున్నారంట? ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని వదులుకుంటూ శరీర సంబంధమైన జీవితంలోనికి దిగజారుకుంటూ వస్తున్నారు. అదే రీతిగా మనము కూడా మన జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం నొంది నూతన జీవితంలోనికి వచ్చిన మనము, ఆత్మ సంబంధంగా జీవితాన్ని ఆరంభించినటువంటి మనము కూడా ఆత్మ సంబంధముగా నడుస్తూ మనము కూడా శరీర సంబంధమైన జీవితంలోనికి వచ్చామో ఈ రాత్రి మనము చూసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ గలతీ సంఘంలో ఉన్న వారు ఈ రీతిగా వచ్చినట్టుగా మనకు అపోస్తులైన పౌలు లేఖనాల ద్వారా రాసి మనకు చెబుతున్నాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లేఖనాలు ఎత్తి మరీ మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మన జీవితము ఆత్మానుసారంగానే కొనసాగుతున్నామా? దేవుని చిత్తానుసారంగానే నడుస్తున్నామా? దేవుని యొక్క వాక్యానుసారంగానే నడుస్తున్నామా? లేదా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా నడవకుండా, వాక్యానుసారంగా నడవకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించకుండా శరీర సంబంధమైన జీవితంలోనికి గనక వెళ్ళిపోతున్నామా? ఈ రాత్రి ప్రభు మనకు చూసుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. వీరి యొక్క జీవితాన్ని మన ఎదుట పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు? వీరి యొక్క జీవితాన్ని పెట్టి హెచ్చరికగా ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు గనకనే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు.
చూడండి, ఆదాముకు ఎప్పుడైతే ఆ పండును తిని ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడో అప్పుడు దేవుడు వచ్చి కూడా అతనికి అవకాశం ఇస్తున్నాడు. నీకు దిగంబరి వాడిని తెలిపిన వాడు ఎవడు అంటున్న సమయంలో ఆదాము వచ్చి తన యొక్క పాప జీవితాన్ని యథార్థంగా ఒప్పుకోవడం లేదండి. మనము కూడా మనం శరీరానుసారమైనటువంటి జీవితంలో కనుక వెళ్ళిపోతే, ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితము శరీరానుసారమైన జీవితంలో కనుక వెళ్ళిపోతే, తండ్రి నేను ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయానని ఆదాము లెక్క గనక మన పాపాన్ని కప్పుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుని మనం మోసం చేయలేం, మనల్ని మనం మోసం చేసుకుంటాం. చూడండి, ఆదాము తన పాపాన్ని ఒప్పుకోకుండా ఏం చేశాడు? ఆదాము ఏం చేసేసాడండి? యోబు గ్రంథము 哈利路亚。చూడండి, యోబు రాసినటువంటి గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము ఏం చేశాడో చూడండి. యోబు రాసినటువంటి గ్రంథము 31:33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి దూరముగా దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములను కప్పుకున్న ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. చూడండి, ఇక్కడ యోబు ఏమంటున్నాడు? యోబు చూడండి, తను ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో, నేను ఆదాము వలె నా దోషములు నేనేం కప్పుకోను అంటున్నాడు. దేవుడు ఈ రాత్రి మన యొక్క జీవితం ద్వారా మాట్లాడుతున్న సమయంలో మన యొక్క జీవితాన్ని ఏం చేసుకోవద్దు, దాచుకోవద్దండి. దాచుకుంటే ఏమవుతామో, దేవుని దృష్టికి వేషధారులం అవుతాం. వేషధారులు ఎవరు కూడా పరలోక రాజ్యము చేరరు అన్నట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయండి. కనుక మనం వేషధారుల వలె కాదు, కానీ దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి. ఈ రాత్రి ప్రభు మనతో ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మన జీవితం ఆత్మానుసారంగా కొనసాగుతుందా? ఆత్మానుసారంగా నడుస్తున్న స్థితిలో శరీరానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోయామా? మనం చూసుకుంటూ ప్రభు హెచ్చరిస్తున్న సమయంలో, గద్దిస్తున్న సమయంలో మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలండి. చూడండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నానండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను స్వరసొక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. సంగతి మీకు నిశ్చయముగా తెలిపెను. హల్లెలూయా. హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలిపెను. హల్లెలూయా. మరొక మరి చదువుకుందామండి.
4:5-4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను స్వరసక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా. దేవుని ఎరిగినటువంటి మనము, నూతన జీవితంలోనికి వచ్చినటువంటి మనము, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి వచ్చినటువంటి మనము ఎలా జీవించాలంట? మన నోటి నుండి ఎలాంటి మాటలు రావాలంట? కృతజ్ఞతా వచనమే. కానీ నాటి దినాల్లో విశ్వాసుల యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కృతజ్ఞతా వచనముల కంటే శాపవచనాలు చాలాగా పలుకుతున్నారండి. ఇటువంటి జీవితం కనుక జీవిస్తే మనం ఏమైపోతాం? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఎవరిని కూడా శపించినట్టుగా మనం చూడడం లేదండి. ఆయనను ధరించుకున్న మనం ఒకరిని శిక్షిస్తున్నామంటే మనం ఆత్మానుసారంగా నడుస్తున్నామండి. క్రీస్తుని పోలి నడుస్తున్నామా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తును చూడండి, ఏ ప్రకారంగానైతే తనను తాను ప్రభుకి ఎప్పుడైతే అప్పచెప్పుకున్నాడో తను నడుస్తున్న సమయంలో ఈ భూలోకంలో నడుస్తున్న సమయంలో ఎక్కడ కూడా ఆయన యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చినట్టుగా లేదండి. అదే రీతిగా మనల్ని మనం ఎప్పుడైతే ప్రభుకు సమర్పించుకున్నామో మనము కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ నడవాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, నా అడుగు జాడలను మీకు మాదిరిగా ఉంచాను. హల్లెలూయా. ఆయన ఒక అడుగు జాడలను మనకు మాదిరిగా ఎందుకు ఉంచున్నాడు? ఏ ప్రకారంగా ఆయన తండ్రికి లోబడ్డాడో మనం కూడా అదే రీతిగా దేవునికి లోబడుతూ, దేవుని ఆత్మకు లోబడుతూ నడవాలి. హల్లెలూయా. ఇట్టి రీతి ఎప్పుడైతే మనం ప్రభుకు సమర్పించుకున్నామో ఇలా నడిస్తేనే మనం పరలోకం చేర్చబడతామండి. ఇక్కడ ప్రభు వాక్యం స్పష్టంగా చెప్తున్నది. ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్న వారితో అనగా వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారు, బాప్తిసం పొందినవారు, మారు మనసు నొందినవారు, పాపక్షమాపణ నొందినవారు, సంఘంగా చేర్చబడి దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నవారండి. కానీ కాలక్రమేణగా వీరి యొక్క జీవితం ఏమైపోతుందంటే ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో వీరు శరీరానుసారంగా మునుపున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలోనికి మరలా ఏమైపోతున్నారు? మెల్లమెల్లగా దిగజారుకుంటూ పోతున్నారు. అదే రీతిగా ఈ రాత్రి కనుక మనము ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో శరీరానుసారమైనటువంటి జీవితంలోనికి కనుక మనం వెళ్ళిపోతే మనము కూడా దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులం కావండి. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి స్పష్టంగా లేఖలు రాస్తే ఏం చేస్తున్నాడండి చెప్తున్నారు. చూడండి, పోకిరి మాటలైనను స్వరసత్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారలారా, దేవుని ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితిలో కనుక ఉంటే మన బూతు మాటలు మాట్లాడేవారిగా, మన నోటు నుండి అనేకులను వాడిలాగా, పోకిరి మాటలు మాట్లాడే వారిలాగా మనం ఉంటే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు చక్కని అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఇలాంటి స్థితిలో కనుక ఉంటే మన యొక్క జీవితాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుందాం. అవును తండ్రి, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఇలాంటి స్థితిలో నుండి నన్ను ఏం చేయి, విడిపించు, మరలా ఇలాంటి నేను ఏం చేయనని ప్రభు దగ్గర మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రభు స్పష్టంగా, ఇక్కడ అపోస్తులైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఎఫెసీ సంఘంలో ఉన్న వారితో, ఇటువంటి గనక చేష్టలు, ఇటువంటి పనులు గనక మీరు చేస్తే క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు మీరు ఏం కారంట? హక్కుదారులు కారు. స్పష్టంగా చెప్తున్నాడంటే మనము మన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చేసామో మన ఇష్టానుసారంగా జీవించాలి హక్కు మనకు లేదండి. ఎందుకంటే మన జీవితాన్ని ఒక ఆయనకి ఏం చేసాం, ఒక ఆయన ఏం చేసాం? వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. చూడండి, ఒక వస్తువుని మనం ఏ ప్రకారంగా అయితే కొనుక్కుంటామో అది మనం చెప్పినట్టుగా ఏం చేయాలి? ఇప్పుడు ఒక మొబైల్ని మనం కొన్నాం, అది మనం ఎలా వాడితే అలా నడవాలి. దాని ఇష్టానుసారంగా అది నడుస్తుందా? చెప్పండి. మనం ఒక వస్తువు కొంటేనే మనకు నచ్చినట్టు వాడుకోవాలని చూస్తుంటామే. ఎందుకంటే దాన్ని వెలని పెట్టి కొన్నాము కనుక ఆ వస్తువు పైన మనకు అధికారం ఉంది కనుక మనం చెప్పినట్టు వినాలని మనం ఏం చేస్తుంటాం? అధికారాన్ని చెలాయిస్తుంటామండి.
కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తున్న సమయంలో మనపైన ఎలాంటి అధికారాన్ని చెలాయించడం లేదు, కానీ తాను తన రక్తాన్ని వెలగా చెల్లించి మనం కొనుక్కున్నప్పటికి కూడా మనకు స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. ఒక స్వతంత్రమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడండి. ప్రభు బలవంతం చేయడం లేదండి. మనము కొన్నటువంటి వస్తువు మీద ఎంతో అధికారం చెలాయిస్తాం, దాని మీద ఎంతో అధికారం కలిగి మనం చెప్పినట్టే వినాలని కోరుకుంటామండి. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అలా అనడం లేదు. ఎప్పుడైతే మనం ఆయనకు మనం ఎప్పుడైతే సమర్పించుకున్నామో ఆయన కేవలం చెప్తున్నాడండి, ఈ ప్రకారంగా నడవండి. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనతో మాట్లాడుతున్నాడండి. ఒక వస్తువుపైనే మనకి ఇంత అధికారము, ఇంత ప్రేమ ఉంటే తన స్వరక్తాన్ని, తన ప్రాణం ఇచ్చినటువంటి మన మీద దేవుడు ఎంత అధికారం కలిగి ఉండాలండి. కానీ ఆయన మనల్ని ఏం చేయడం లేదు, ఫోర్స్ చేయడం లేదు. ఇక్కడ ప్రభు యొక్క ప్రేమను ఏం చేయండి, ఆలోచించండి. ఇటువంటి పనులు కనుక మనం చేస్తే ఏం కామంట, దేవుని యొక్క రాజ్యంనకో ఇటువంటి మనకు తగినవి కాదు. అదే రీతిగా చూడండి, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కానైరడు. వ్యభిచారి అనగా దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న సమయంలో దేవుని యొక్క వాక్య లేఖనాల ప్రకారంగా మనం చూస్తున్న సమయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే వ్యభిచారము, వ్యభిచారంతో సమానము. వెంటనే వ్యభిచారం చేసినట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయండి. చూడండి, మనం ఎన్ని మోహపు చూపులు చూడడం లేదు, ఎన్ని వ్యభిచారపు యొక్క ఆలోచన చేయడం లేదు, ఎంత వ్యభిచారమైన జీవితాన్ని మనం జీవించడం లేదు. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని హెచ్చరిస్తాడు, వారిని గద్దిస్తాడు, వారిని శిక్షిస్తాడు, కానీ వారిని మరణానికి అప్పచెప్పడండి. ప్రభు ప్రేమిస్తున్నాడు కనుక ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను దిద్దుకోవడానికి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. ఏ ప్రకారంగానైతే ఆదాముకు ఇచ్చిన అవకాశాన్ని ఆదాము ఏమైపోయాడు, కూలిపోయాడు. ఈ సమయాన్ని కనుక మనం కూలిపోతే మన జీవితాలకి మనమే బాధ్యులమండి. అందుకే దేవుని యొక్క వాక్య లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందురు. దేవుడు ఇంత గొప్ప రక్షణని ఈ లోకంలో నిరీక్షణ లేనటువంటి వారమైన మనకి, రక్షణ లేనటువంటి వారమైన మనకి, మరణ స్థితిలో ఉన్నటువంటి మనకి, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్న మనకి, ఏ నిరీక్షణ లేనటువంటి మనకి దేవుడు ఇంత గొప్ప సౌభాగ్యాన్ని, రక్షణను మనకు అనుగ్రహించి, నిరీక్షణను మనకు అనుగ్రహించి, ఇంత గొప్ప రక్షణను ఈ లోకంలో నుండి ఎంతోమంది ఉండగా దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని రక్షించి ఇంత గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి నూతనమైన జీవితంలోనికి నడిపించి తన యొక్క చిత్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా నడుమని చెప్తున్న సమయంలో మనము కనుక వినకుండా మన యొక్క రక్షణ జీవితాన్ని మనం ఏమైపోతాం, కూలిపోతామండి. కనుక ఆ రక్షణని కోల్పోయే అవకాశం ఉంది, రక్షణను కాపాడుకునే అవకాశం ఉంది. అందుకే ఫిలిప్పీలో రాసిన పత్రికలో మనం చూస్తున్న సమయంలో మనము దేవుని యొక్క ఆత్మానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా కనుక నడవకపోతే మన యొక్క రక్షణ జీవితాన్ని కోల్పోతామని. చూడండి, ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎడల ఉన్నప్పుడు మాత్రం కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా సంఘంలో చెప్పబడుతున్నటువంటి మాట. ఈనాటి దినాల్లో చూస్తున్న సమయంలో అనేకులు సంఘములో వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం గురించి బోధించకుండా ఈ శరీర సంబంధమైనటువంటి బోధను తెచ్చి ఈ శరీర సంబంధమైనటువంటి విషయంలోనే వీరిని బిజీగా చేసి ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలను, ఈ ఆత్మ సంబంధమైనటువంటి
వారి యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉందో వారిని హెచ్చరించకుండా, వారిని గద్దించకుండా, ఆత్మానుసారంగా వారిని నడిపించకుండా అనేకులని మోసపరుస్తూ ఈ లోకంలో అనేకులని మోసంలో నడుస్తున్నారు. చూడండి, నూతనమైన జీవితంలోనికి వచ్చిన వారు ఆత్మానుసారంగా నడవాలి, శరీరానుసారంగా నడవాలి. కానీ అనేక సంఘాలలో ఈనాటి దినాల్లో చూస్తున్న సమయంలో పాపం గురించి బోధించరు, కానీ ఆత్మలో ఏ ప్రకారంగా నడుస్తున్నావో వారిని గమనించరు, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి నడిపించకుండా ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంలోనికే నడిపిస్తూ శరీర సంబంధమైన విషయంలోనే వారిని ఏం చేస్తున్నారు? భ్రమపరుస్తున్నారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కూడా శరీర రీతిగా ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మనము ఆత్మ సంబంధులుగా మార్చబడిన మనము ఈ లోకంలో ఆత్మ సంబంధులుగా జీవిస్తూ పరమునకు దేవుని యొక్క పోలికలో మార్చబడాలి. దేవుని యొక్క కడబూర శబ్దం వింటున్న సమయంలో దేవుని యొక్క పోలికలో మనం ఏం కావాలి? మార్చబడాలి అని అంటే ఈ లోకంలో మనము ఆత్మానుసారంగా జీవిస్తేనే దేవుని యొక్క కడబూర విన్న సమయంలో తన యొక్క మహిమలోనికి మనం మార్చబడతామండి. మనం ఈ లోకంలో శరీరానుసారమైనటువంటి జీవితంలో కనుక జీవిస్తే మనము ఆత్మ పరిపూర్ణతలోనికి ఎదగమండి. కానీ నాటి దినాల్లో అనేక సంఘాలలో ఆత్మ కొరకు బోధ చేయడం లేదు, కానీ ఈ శరీర సుఖము కొరకు, ఈ శరీరానికి కావాల్సినటువంటి భౌతికమైనటువంటి విషయాల గురించే బోధిస్తున్నారు, కానీ ఈ ఆత్మకు కావాల్సినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని బోధించకుండా అనేకులు మోసం చేస్తున్నారండి. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు చూడండి ఏం బోధ చేస్తున్నారు. ప్రతి సంఘంలో చూడండి అపోస్తులైన పౌలు ఏం బోధ చేస్తున్నారు. సంఘంలో ఉన్నవారిని ఏం బోధ, ఇలాంటి జీవితంలో మీరు జీవించొద్దని బోధ చేస్తున్నారు. ఈ లోకంలో క్రైస్తవులను చూస్తున్న సమయంలో, దేవుని ఎరిగిన వారిని చూస్తున్న సమయంలో లోకంలో ఉన్నవారికి దేవునిలోనికి వచ్చిన వారికి తేడా లేకుండా జీవిస్తున్నారండి. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నవారికి అన్నీ కావాలి, క్రైస్తవుల్లో దేవుని ఎరిగిన వారికి కూడా అన్నీ కావాలి అని అంటున్నారు. ఆత్మ సంబంధమైన జీవితంలో వచ్చిన వారికి కూడా ఈ శరీర సంబంధమైనటువంటి అక్కరతలే కావాలంటున్నారు, కానీ ఆత్మకు సంబంధించినటువంటి అక్కర్లు కావాలని ఎవరు కూడా ఈ నిజాలలో వెతకడం లేదండి. ఎంతో బాధాకరమైన విషయమై ఆత్మ సంబంధంగా ఎలా ఎదగాలో వెతకడం లేదు. క్రీస్తు పరిపూర్ణతలోనికి ఎలా ఎదగాలో వెతకడం లేదు. ఈ లోకంలో ఏం వెతుకుతున్నారనంటే, అందుకే ఇక్కడ చూడండి, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా అని గలతీ సంఘంలో ఉన్న వారితో అపోస్తులైన పౌలు అన్నట్టుగా ఈనాటి దినాలలో సంఘాల యొక్క పరిస్థితులను చూస్తున్న సమయంలో, విశ్వాసుల యొక్క పరిస్థితులను చూస్తున్న సమయంలో, ప్రభా ఈ లోకంలోని మాకు ఏది అక్కర్లేదు, నువ్వు ఉంటే మాకు చాలు, నువ్వు ఉంటే మాకు చాలు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈనాటి దినాలలో చూస్తున్న సమయంలో, వారిని చూస్తున్న సమయంలో వారి యొక్క జీవితం ఎలా ఉంది? ఈ లోక సంబంధమైన వాటి మీద. జాబ్ లేకపోతే జాబ్ కావాలని,